పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ చాలా అద్భుతంగా రోడ్లు అవన్నీ డెవలప్ చేస్తున్నారు, అన్ని రకాల బాగా చేస్తున్నారు. ఆయన పిఠాపురం ఎమ్మెల్యే అయినా కూడా ముఖ్యంగా ఆయన మన్యం ప్రాంతంలో తిరుగుతున్నారు. అవును. ఏం చెప్తారు ఆ మన్యం ప్రాంతంలో ఆయన అంత ఫోకస్ పెట్టి ఆయన చేసే పనుల గురించి? అక్కడ డోలి మూతలు లేకుండా అవును, మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నారు. ఎందుకు గిరిజనుల మీద ఎందుకు అంత ప్రేమ అంటారు మీ ఉద్దేశంలో ఆయనకి? ప్రేమ అంటే స్వతంత్రం వచ్చిన కానీ అక్కడ రోడ్లు లేవు. చన్నాలు బట్టి ఈ రోజు వరకు కూడా డోలి మూతలు ఉన్నాయి. అవును. ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారు చాలా రోడ్లు శాంక్షన్ చేసి చేస్తున్నారు. గిరిజనుల యొక్క అభివృద్ధికి చేయాలని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పాటుపడుతుంది. మరి పదవి వచ్చాక ఎక్కడ కనబడట్ల పవన్ కళ్యాణ్ ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకుంటాడు అన్నారు. ఏం చెప్తారు వాళ్ళు? లేదండి, అది అలా లేదు. వైసీపీ వాళ్ళు అనేది వైసీపీ వాళ్ళు అంటారు కానీ అది చేస్తున్నారండి. ప్రజల మధ్య తిరుగుతున్నారు, ప్రజలతోనే ఉంటున్నారు. మీరు ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే ఉండాలి. రాజకీయాల్లో ఎందుకు? రాజకీయాల్లోనే ఉండాలి, కొనసాగాలి. అలాంటి నిజాయితీ అయిన రాజకీయ నాయకుడు ఉండాలి. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండమైన రాజకీయ నాయకుడు అండి. ఆయన మంచి భావోద్వేగంతో మా రాష్ట్ర దీని గురించి నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. వేరే వాళ్ళు అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో కల్పితమైన రాజకీయాలు సృష్టించి మనకు అది కావాలా ఇది కావాలనే దుర్దేశంతో విడగొట్టేవాళ్ళు. ఆయన అలాంటి వాటిని పక్కన పెట్టి ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మేము ఈ కూటమితో కలిసి ఉంటామనే సందేశాన్ని ప్రజలకి వాళ్ళ నాయకులు కూడా అందించారు. కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు, మేము వచ్చేస్తామంటారు, మీరు వచ్చినప్పుడే మమ్మల్ని ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తాం? అది వాళ్ళు ఉన్నప్పుడే ఏం చేయలేదంటే ఇంకా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వచ్చేదానికి స్కోప్ అయినా కావాలి కదండి. ఏ విధంగా పద్ధతులు మార్చుకోమంటారు వైసీపీ వాళ్ళని? ఖచ్చితంగా మార్చుకుంటేనే మంచిది. లేకపోతే వాళ్ళలో 1% కూడా రాజకీయాన్ని రాజ్యాంగాన్ని కొంచెం పక్కన పెడితే అసలు వాళ్ళ గాలికి కూడా ఈ రాష్ట్రంలో నిలరనే ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాను.